IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటిమే విజయవాడ అయితే చేరుకోవడం జరిగింది. విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్లో కొన్ని రోజుల క్రితం జగ్గపేటలో కూటమి నేతల దాడిలో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముగ్గురిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో నేరుగా వెళ్లి పరామర్శ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత భరోసానైతే ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని, కూటమి నేతలు దాడులు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఈ సందర్భంగా దాడి ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం గురించి బాధితులను అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక హాస్పిటల్ నుంచి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిని తన నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. బెంగళూరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి నేరుగా హాస్పిటల్ వెళ్ళి పార్టీ కార్యకర్తలను అయితే ఆయన పరామర్శ చేయడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కొద్దిసేపటిమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తూ కూడా ఎన్నికలు జరిగేటువంటి తేదీలను అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది. 13వ తారీఖు వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. 14వ తారీఖున నామినేషన్ల పరిశీలన అయితే ఉంటుంది. 16వ తారీఖు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అయితే గడువునైతే ఇవ్వడం జరిగింది. ఇక ఆగస్టు 30వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 3వ తారీఖున ఫలితాలను అయితే కౌంట్ చేయబోతూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని అయితే ప్రకటన చేయడం జరిగింది. మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా వైసీపీ పార్టీ ఖరారు చేయగా, కూటమి నేతలు ఖచ్చితంగా అభ్యర్థిని బరిలో దిగుతామంటూ ఇప్పటికే ప్రకటన విడుదల చేయగా ఇంకా అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయం గురించి కొంత ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఈ ఎమ్మెల్సీ స్థానం వంశీకృష్ణ యాదవ్ వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీలో చేరడంతో ఈ ఖాళీ అయితే ఏర్పడడం జరిగింది. ఈ ఖాళీని ఎలా అయినా సరే వైసీపీ పార్టీ గెలుచుకోవాలని చూస్తూ ఉండడంతో కూటమి అభ్యర్థులు బలం లేకపోయినా కూడా, కూటమి పార్టీలు బలం లేకపోయినా కూడా ఈ స్థానాన్ని గెలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో పోటీలో నిలబడాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాబోయేటువంటి 2 రోజుల్లో కూటమి అభ్యర్థి ఎవరు అనేది విషయాన్ని తెలియజేస్తామంటూ కూడా కూటమి నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మొత్తంగా 900 ఓట్లు ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో క్యాంపు రాజకీయాలు అయితే చేయాలని 2 పార్టీలు కూడా చేయాలని చూస్తూ ఉన్నాయి. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలము ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేసి ఖచ్చితంగా ఓట్లు చెదిరిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని వైసీపీ పార్టీ క్యాంపు రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతూ ఉంది. ఇక బలం లేకపోయినా కూడా కూటమి అభ్యర్థిని బరిలోకి నిలపడంతో క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా చేయాలని కూటమి నేతలు అయితే భావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు చెందినటువంటి పార్టీల నాయకులు అయితే క్యాంపు రాజకీయాలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లను కూటమి అభ్యర్థికి పడే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ క్యాంపు రాజకీయాలు చేయాలని ఇప్పటికే 3 పార్టీల ముఖ్య నాయకులు అయితే నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గురించి కొనసాగింపు విషయం మీద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కొన్ని రోజుల నుంచి కూడా మీడియా ఛానల్స్లో పెద్ద ఎత్తున వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోతున్నారు, వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలగించేందుకే నిర్ణయం తీసుకున్నారంటూ వస్తున్న వార్తలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామంటూ కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందంటూ వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఆ పార్టీ చేసినటువంటి ప్రచారంలో ఎవరు కూడా పడవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేశారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం అధికారంలో అరాచకాలు చేయడానికే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకుంటే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధి విధానాలు ఖరారు చేసి అధికారికంగా ప్రకటన విడుదల చేయబోతున్నామంటూ కూడా మంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కొనసాగబోతుందంటూ మంత్రి డోలా బాల వీరాంజనేయ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అయితే తెలుస్తూ ఉంది. ఇంకా వాలంటీర్లు కూడా తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, ఉదాంతాలు నమ్మి మోసపోవద్దు అంటూ కూడా ఈ సందర్భంగా మంత్రి వాలంటీర్లను అయితే కోరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 8వ తారీఖున తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అయితే జరగబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి చర్చ అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమైనటువంటి నేతలు హాజరు కాబోతున్న నేపథ్యంలో ముందుగా నామినేట్ పోస్టుల భర్తీ విషయం గురించి చర్చ జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే ఏపీలో నామినేట్ పోస్టుల భర్తీ గురించి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. తుది దరఖాస్తు ఇప్పటికే చేసేశారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున అంచనాలున్న నేపథ్యంలో నామినేట్ పోస్టుల భర్తీ విషయం గురించి చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చ జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కూటమి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకి నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో ఎంత శాతం
పోస్టులు కేటాయించాలి అనేటువంటి విషయం గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రెండవ ప్రాధాన్యత అంశంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి విషయం గురించి కూడా చర్చ జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటన చేసిన నేపథ్యంలో కూటమి నుంచి అభ్యర్థిని నిలబెడుతున్నామంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి ఈ సమావేశంలో అభ్యర్థి పేరుని అయితే ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత కూటమి అభ్యర్థిగా అధికారికంగా ఒక నాయకుడి పేరుని అయితే ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. విశాఖ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అయితే తగిలింది. విశాఖకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీ తీర్థం అయితే పుచ్చుకోవడం జరిగింది. కొద్దిసేపటిమే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ మారినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా జనసేన పార్టీ కండువాన్ని కప్పి వారిని పార్టీలోకి అయితే ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నాకు ఇష్టమైనటువంటి విశాఖ నుంచే పార్టీలోకి భారీగా చేరికలు అనేది రావటం శుభపరిణామమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు శత్రువు కాదు, ఇప్పటి నుంచి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇక అతి త్వరలోనే విశాఖకి సంబంధించి కూడా పర్యావరణం మీద ఆడిట్ ఇవ్వబోతున్నానంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తెలపడం జరిగింది. ఇక విశాఖలోని రియల్ ఎస్టేట్ రంగంలోని సమస్యల గురించి కూడా పరిష్కారం దిశగా ఆలోచన చేస్తామంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరికలు రావడంతో విశాఖ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గినట్లుగా అయితే తెలుస్తుంది. అతి త్వరలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు జనసేన పార్టీలకు వెళ్లడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలం అయితే రోజు రోజుకి తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. కూటమి నేతల దాడుల్లో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విజయవాడలో పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా రాజకీయ దాడులను ప్రోత్సహిస్తూ ఏం సాధిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించాం, అయినా కూడా ఆగకుండా ఇంకా రాజకీయ దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని కూటమి నేతలు దాడులు దిగుతూ ఉన్నారు. ఇటువంటి దుష్ట సంప్రదాయాలకు ఎప్పటికైనా అడ్డుకట్ట వేయాలని, ఒకవేళ అడ్డుకట్ట వేయకపోతే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆగమన్నా కూడా మా కార్యకర్తలు ఆగేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి పార్టీలను అయితే ఆయన హెచ్చరించడం జరిగింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ దాడుల మీద రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళి ఈ రాజకీయ దాడుల గురించి పోరాటం చేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా కొనసాగించడం జరిగింది. తన నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాన్య ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తూ నారా లోకేష్ స్వయంగా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి వినతి పత్రాలను అయితే స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ను కలిసేందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం, కొంతమంది బాధితులు కూడా నారా లోకేష్ను కలిసి తమ సమస్యల మీద వినతి పత్రాలను అయితే అందిస్తూ ఉన్నారు. స్వయంగా వినతి పత్రాలను స్వీకరించినటువంటి నారా లోకేష్ వారి సమస్యకు పరిష్కారం చూపిస్తానంటూ కూడా ఇప్పటికే హామీలు అయితే ఇస్తూ ఉన్నారు. ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే నారా లోకేష్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ఏ రోజున ఉంటుంది, ఏ రోజున కార్యక్రమం రద్దు అవుతుంది అనేటువంటి విషయం గురించి ముందస్తు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర నలువైపుల నుంచి కూడా సమస్యలు ఉన్నటువంటి వారంతా కూడా నారా లోకేష్ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తిని అయితే చూపిస్తూ ఉన్నారు. తనకు పాత భద్రతా విధానాన్ని పునరుద్ధరణ చేయాలంటూ కూడా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం గురించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అయితే స్పందించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం తగినంత సిబ్బందితో భద్రత కల్పిస్తూ ఉన్నామని, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 980 మందితో భద్రత అవసరమా అంటూ కూడా హోంమంత్రి అయితే ప్రశ్నించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి, తన భద్రత గురించి రాజకీయ లబ్ధి కోసమే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం కూడా ఆయన కోర్టులకు వెళ్ళట్లేదు. ఇది రాజకీయ లబ్ధి కోసమే, ప్రభుత్వం మీద బురద జల్లేందుకే ఈ విధంగా కోర్టులకు వెళ్తున్నారంటూ కూడా హోంమంత్రి అయితే విమర్శ చేయడం జరిగింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో జరుపుతున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యులంతా కూడా వచ్చి వారి యొక్క సమస్యలను తెలుపుతూ ఉన్నారంటూ కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హోంమంత్రి అయితే విమర్శలు గుప్పించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీని విడిచి జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రేపటి రోజున ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు పెండెం దొరబాబు రెడీ అయ్యారంటూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా పెండెం దొరబాబుతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి టికెట్ని అయితే పెండెం దొరబాబు ఆశించడం జరిగింది. కానీ వైసీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి పెండెం దొరబాబును పక్కన పెట్టి ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు పూర్తిగా మారిపోవడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి వార్తలు ఎత్తు వస్తూ ఉన్నాయి. ఇక రేపటి రోజున పెండెం దొరబాబు వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీ కండువ అయితే కప్పుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకైతే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్ల నిర్వహణ సంబంధించి టాయిలెట్ల శుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసేటువంటి పని భారాన్ని ఏపీ ప్రభుత్వం టీచర్ల నుంచి ఉపసంహరణ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా కొన్ని కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్వహణ అనేది స్థానికంగా ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకైతే అప్పగించడం జరిగింది. ప్రతిరోజు కూడా టాయిలెట్ల నిర్వహణ ఏ విధంగా ఉంది, శుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉపాధ్యాయులకైతే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ విధానం గురించి ప్రభుత్వ టీచర్లలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ఈ సమస్య మీద దృష్టి పెట్టి ఇతర విధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని తప్పించాలని, కేవలం విద్యా బోధనకే ప్రభుత్వ టీచర్లని పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా ఇక నుంచే ప్రభుత్వ టీచర్లంతా కూడా విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందించే విధంగా విలువలతో తీర్చిదిద్దే విధంగా పనిచేయాలంటూ కూడా నారా లోకేష్ స్పష్టం చేయడంతో ప్రభుత్వ టీచర్లకు అయితే పనిభారం తగ్గినట్లుగా తెలుస్తుంది.